చేతి నిండా పని, జేబు నిండా మనీ అనే ఒక మహోన్నతమైన సంస్థని మన ఎదురు సృష్టించి మనందరి జీవితాలకి మార్గదర్శకంగా ఇందాక అంటున్నారు కోట్లు 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 అని. అవి వేసుకునే కోట్ల రియల్ కోట్ల అనేది రియల్ హోమ్లో నిజంగా ఉందండి. ఒక నమ్మకం అనేది ముందుకు తీసుకుంది. నాలాంటి ఒక సంవత్సరానికి ఒక మామిడికాయ టెంకాయ, దీన్ని ఏమంటారంటే లక్ష్మణ్ గారు ఆమ్ క్యామ్ గుట్టిలోకి దామ్ అంటారు. ఆమ్ క్యామ్ ఒక ఆయన అంట రూపాయి పెట్టి మామిడికాయ కొన్నా అంట. రోజు మీరు వింటూ తినేటికారు రూపాయి పెట్టి మామిడికాయ కొన్నా అంట. మామిడికాయ తినేశాడు, టెంకాయ రూపాయి కమ్మా అంట. టెంకాయ రూపాయి పెట్టి మామిడికాయ కొన్నాడండి, మామిడికాయ తినేశాడు. పట్టిన తర్వాత ఎలా చూస్తున్నాడు. తిన్న తర్వాత మళ్ళీ టెంకాయ రూపాయి కమ్మా అంట. అమ్మి ఏమంటున్నాడు తెలుసా, ఈ టెంకాయని చూపెట్టి కబ్బాయి గారు చూస్తున్నారు. టెంకాయని చూపెట్టి అంట అంట దీంట్లో లారీ 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 మామిడికాయలు ఉన్నాయంట. వచ్చిన వాడంట నీ మైండ్ పోయింది కదా, ఎడగడ తీసుకెళ్లాలా ఏంటి, టెంకాయ చూపెట్టి మామిడికాయలు లారీ లారీలు ఉన్నాయంటే, సార్ చూసే జనం అంటారు ఏంటా బాబు నువ్వు చెప్తుంటే, లేదు సార్ నమ్మండి సార్ అన్న. మాట్లాడు అంటున్నా అంట. లేదండి దీంట్లో లారీ లారీ మామిడికాయలు మాత్రం ఉన్నాయంటే చూపెట్టరా చూపెట్టంటే ఫోన్ చంద్ర మాస్టర్ లేచి ఊరికిట్టగా కొంచెం పూలు తవ్వాడంట. తవ్వి దాంట్లో టెంకాయ వేశాడు. టెంకాయ వేయంగానే కొంచెం నీళ్లు పోసాడు. 2-3 రోజులు ఒక మొక్క వచ్చిందండి. ఆ మొక్క రాగానే ఏం చేశాడు కదా, బలిగుండ్లు మేయకుండా మేకలు తినకుండా ఏం చేశాడు కదా, కొంచెం కొంచెం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం పెరిగితే ఈ మున్సిపాలిటీ ట్రీ గార్డ్స్ ఉంటే అక్కడికి కొంచెం దీన్ని పెట్టాడంట. కొంచెం నీళ్లు పోస్తున్నాడు. పెరుగుతూ 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 పెద్ద అయింది మాస్టారు. పెద్ద అయితే కొమ్మలు అయింది. కొమ్మలు వచ్చిన తర్వాత కాయలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అంటే నేనేం చెప్పాలి, లారీలు లారీలు వచ్చినాయండి. నిజంగా వస్తాయంటే సార్ అంటున్నారు 10 కోట్లు వస్తాయి 10 కోట్లు వస్తాయంటే జనాలందరూ ఆశ్చర్యం ఉన్నారు. తెలిస్తే దీకే మాత్రం తెలియదు. టైం అండ్ టైం వెయిట్ ఫర్ నన్. కాలం కానీ అల్లు కానీ ఎవరి కోసం ఆగవండి. రియల్గా ఈ సంస్థలో 100% ఆ కోట్లు ఉన్నాయి. ఆ కోట్లు తీయాలి అంటే దానికి మెయిన్ వెపన్ ఏంటి కదా సార్, ఇష్టంతో పడే కష్టం. ఏంటంటే ఇష్టంతో పడే కష్టం. ఇలాంటి సంస్థలో మనందరూ జైనందుకు, అంతేకాకుండా డాక్టర్ సలీం గారు ఈ సంస్థకి అతి ముఖ్యమైన అతిరథ మహారథుని పరిచయం చేశారు. ఎందుకంటే అందరూ అంటుంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ డాక్టర్లు ఎలాంటి వాళ్ళు తెలుసా, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. మానవ సేవ అనేవాడు. ప్రతి ఇంటికి పొద్దున్న నుంచే రాత్రి 24 గంటలు మాట. తమ్ముడు ఇంటికి వెళ్తే రాత్రి 12కి పోతే డోర్ కొడతారు, రాగానే లేస్తారు. ఇలా ఉన్న అతిరథ మహారాజులందరికీ వీళ్ళు మరొకసారి ఈ సంస్థ అందరూ కలిసికట్టుగా కలిసి మనం జనం ప్రపంచాన్ని సృష్టించి ఈ సంస్థ ఎలాంటిదంటే రియల్ భూమి అంటే అందరూ ఏమంటారు భూమి అనుకుంటారు. నిజంగా దీంట్లో భూమి ఉందండి. ఎలాంటి మా శ్రీనివాసనాయుడు గారు అంటున్నారు, మా చైర్మన్ గారు ఏమంటారు సార్, ఒక క్యాప్షన్ పెట్టబోతున్నారు తొందరలో. ఏంటి తెలుసా, భూమి కోసం గూడు కోసం కూవకున్న శ్రద్ధ. నాయకురా గారు ఏంటి, గూడు కోసం కూవకున్న శ్రద్ధ, సొంత ఇంటి కోసం నీకు మాత్రం వద్దా అనే క్యాప్షన్తో రియల్ భూమిని వచ్చి అందరి సేవలు చేయటం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఇలాంటి డాక్టర్లు అందరూ మీరంతా వచ్చారు ఒక చిన్న మాటతో. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ హంగ్రీ బికమ్ మేక్స్ యాంగ్రీ. అందరూ ఆకలితున్నారు, ఆగలేకపోయి చెప్పాలంటారు. ఏమైనా కూడా ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంది. ఎలాంటి భోజనం అరేంజ్ చేశారంటే మీరందరూ కూడా ప్రశాంతంగా నిదానంగా తినండి. నిదానమే ప్రధానం అంటారు. ఎలాంటి భోజనం అరేంజ్ చేశారంటే తినేటప్పుడు మాత్రం ఏ కాసం ఆలోచించవద్దు. ఒకసారి ఒక పెద్ద డాక్టర్స్ మీటింగ్కి, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ బట్ ఐఎమ్ ఈక్వల్ టు డాక్టర్. వై? బికాస్ ద ఓల్డ్ పేషెంట్ ఇస్ బెటర్ దాన్ ఏ న్యూ డాక్టర్. అందుకే నేను పేషెంట్ కాబట్టి ఒకసారి నాకు ఆ సమాజం నన్ను పిలిచినప్పుడు డాక్టర్ గారు ఒక పెద్ద డాక్టర్ అండి, చాలా పెద్ద డాక్టర్, ఆయనకి ఎన్ని డిగ్రీలు నాకే తెలియదు. ఆయన చెప్తూ ఒక మాట అన్నాడండి, దేవుడు మనుషుల్ని పుట్టించాడు, వాడిని రిపేర్ చేసే లేదు, మనకిచ్చాడు, మన చేతులు ఇచ్చాడు. ఏంటి భగవంతుడు దేవుడు ఏం చేశాడు, మనుషుల్ని పుట్టించాడు, వాడిని బాగు చేసే రిపేర్ చేసే క్యారెక్టర్ మనకిచ్చాడండి. మనం అంతా డాక్టర్లు చాలా గొప్పవాళ్ళు అన్నారు. అలాంటి డాక్టర్లుగా మీరందరూ ఉన్నందుకు
ఇది రియల్ హోమ్తో మీరు కనెక్ట్ అయినందుకు మీ యొక్క సేవలు ఈ రియల్ హోమ్ సంస్థకి చాలా అవసరం కాబట్టి ఇప్పుడు అరేంజ్ చేసిన భోజనం మాత్రం